అమ్మ కౌశికి డబ్బుల బ్యాగు ఎందుకు తెచ్చావని సుధాకర్ అడుగుతూ ఉంటే, నా రూమ్లో దొరికిన డబ్బును నేను ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకోను బాబాయ్, అందుకే నేను అనాథ శరణాలయానికి డొనేట్ చేస్తున్నా అని కౌశికి అంటే, అదేంటి అంత డబ్బులు అంటే 10 కోట్ల డబ్బులు అనాథ శరణాలయానికి ఇచ్చేయటం ఏంటి, మేము ఒప్పుకోమని నిషి వైజయంతి అంటారు. వదిన రూమ్లో దొరికిన డబ్బులు వదిన ఇష్టం, అవి ఇంటి డబ్బులు కాదు, బిజినెస్ డబ్బులు కాదు, మీ డబ్బులు కూడా కాదు, ఎవరో బ్రెయిన్ లేని వాళ్ళు వదిన రూమ్లో తీసుకొచ్చి పెట్టారు, అందుకే వదిన తన దగ్గర పెట్టుకోవటం ఇష్టం లేక వార్డెన్ గారికి ఇచ్చేస్తానని చెప్తోంది, మధ్యలో వద్దని చెప్పటానికి మీకేం హక్కు ఉంది అని ధాత్రి, కేదార్, వైజయంతి నిషిని నిలదీస్తూ ఉంటారు. అదిగో వార్డెన్ గారు కూడా వచ్చేశారు అని ధాత్రి అంటోంది. ధాత్రి, ఈ వార్డెన్ గారు అని కేదార్ అడుగుతూ ఉంటే, మన వీధి చివర సూపర్ మార్కెట్ నడుపుకుంటూ ఉంటాడు, నాటకాలంటే పిచ్చి, ఒక క్యారెక్టర్ ఉందని చెప్పాను, ఇలా వాలిపోయాడు అని ధాత్రి చెప్తుంది. హో, అదా సంగతి అని కేదార్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. వార్డెన్ గారు, ఇదిగో ఈ 10 కోట్లు నేను మీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, డొనేట్ చేస్తున్నాను అని కౌశికి చెప్తుంటే, అయ్యో అని వైజయంతి నిషి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అప్పుడే కౌశికి అంటూ దివ్యాంక అరుస్తూ అక్కడికి వస్తుంది. ఈ దివ్యాంక వచ్చేసింది, అన్నయ్య ఇంకా రాలేదేంటి అని ధాత్రి, కేదార్ అనుకుంటూ ఉండగానే సురేష్ గుమ్మం దగ్గర నిలబడి మొత్తం ఇదంతా వింటూ ఉంటాడు. ఏంటి దివ్యాంక ఇలా వచ్చావు, మళ్ళీ గొడవ పడడానికా అని ధాత్రి, కేదార్ అడుగుతూ ఉంటే, అది అది అని దివ్యాంక నసుగుతూ ఉంటుంది. నువ్వు ఆలు నేర్చుకుంటూ ఉండు, అక్క ఈలోపు చేయాల్సిన పనులు చేసేస్తుంది అని కేదార్ అంటాడు. నేను వెళ్తున్నాను అని కౌశికి అంటే, ఆగు కౌశికి, నువ్వు ఆ డబ్బుని డొనేట్ చేయటానికి వీల్లేదు అని దివ్యాంక అంటుంది. నా డబ్బు నా ఇష్టం అని కౌశికి అంటే, అవును, మా అక్క ఇష్ట ప్రకారం ఇచ్చుకుంటుంది, మధ్యలో వద్దని చెప్పటానికి నువ్వెవరు, నువ్వంటేనే మా అక్కకి అస్సలు సరిపోదు అని కేదార్ అంటే, మరి నీ మాట వింటుందని ఎలా అనుకుంటున్నావు అని ధాత్రి కూడా నిలదీస్తూ ఉంటుంది. లేదు, ఆ డబ్బు నువ్వు ఇవ్వటానికి వీల్లేదు, అదంతా నాకు తెలీదు జగదాత్రి అని దివ్యాంక అంటే, నువ్వు అడ్డుకోవటానికి వీల్లేదు, మీరు వెళ్ళండి వదిన అని ధాత్రి అంటుంది. లేదు, ఆ డబ్బు కౌశికిది కాదు అని దివ్యాంక అంటే, నేను రమేష్ దగ్గర తీసుకున్న డబ్బు నాది కాదని నువ్వెలా చెప్తున్నావు, మరి నా గదిలోనే కదా దొరికింది అని కౌశికి అంటుంది. అదంతా నాకు తెలీదు, ఆ డబ్బు నీది కాదు, అది నా డబ్బు, నేను నిషి చేతికి ఇచ్చి నిషిని నీ గదిలో పెట్టమంటే నిషి పెట్టింది, కాబట్టి ఆ 10 కోట్లు నావి అని దివ్యాంక ఫ్లోలో నిజం చెప్పేస్తుంది. ఈ అమ్మి నిష్కని ఇరికించేసింది కదా, అమ్మి నిష్క ఈరోజు నీ చెంపలు వాకిపోతాయి కౌశికి చేతిలో అని వైజయంతి నిషి వైపు చూస్తూ ఉంటే, ఏంటి నిష్క, దివ్యాంక చెప్తున్నది నిజమా అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, ఇంకా నిష్కని అడగాల్సిన అవసరం ఏముంది, నేను నిజం చెప్తున్నాను కదా, ఆ డబ్బు నాది అని దివ్యాంక చెప్తుంటే, అప్పుడే సురేష్ వచ్చి దివ్యాంక చెంప పగలగొడతాడు. అసలు నువ్వు 2 సార్లు నన్ను కౌశికి ముందు తల దించుకునేలా చేశావు, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని సురేష్ తిడుతూ ఉంటే, చూడు, నేను కౌశికి అందరి ముందు తల దించుకునేలా పరువు పోయేలా చేయటం కోసమే ఇదంతా చేశాను, నీపై నాకు ఎలాంటి కోపం లేదు, నేను చెప్పేది విను అని దివ్యాంక అంటే, నోర్ముయ్, ఇంకొక మాట కౌశికి గురించి మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు, నువ్వు మోసం చేస్తావు, అబద్ధాలు చెప్తావని తెలిసినా కూడా నేను నీ మాటలు నమ్మి కౌశికిని తలదించుకునేలా మాట్లాడి నా భార్యని నేను అవమానించాను అని డబ్బుల బ్యాగు దివ్యాంక ముఖంపై విసిరికొట్టి, వెళ్ళిపో ఇక్కడి నుంచని తిడుతూ ఉంటాడు. ఇక దివ్యాంక తలదించుకొని డబ్బుల బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతుంది. ఏమండి, మీరు పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని తర్వాత కలుస్తాను అని ఆ వార్డెన్ని ధాత్రి అక్కడి నుంచి పంపించేస్తుంది. నిషి, నువ్వు డబ్బుల బ్యాగ్ గురించి ఏమైనా వదినతో మాట్లాడాలా అని ధాత్రి అడుగుతూ ఉంటే, వైజయంతి నిషి తలదించుకుంటారు. అసలు మీరు కౌశికి ఉప్పు తింటూ ఎంత ద్రోహం చేస్తున్నారే, డబ్బుల బ్యాగ్ని మీరే కౌశికి గదిలో పెట్టేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు మాట్లాడతారా, అమ్మ కౌశికి, నువ్వు ఎన్నిసార్లైనా వీళ్ళని క్షమిస్తూ వస్తున్నావు, వీళ్ళకి విశ్వాసం అనేదే లేదు, ఏయ్ వైజయంతి, నీ కొడుకుని కోడల్ని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవే, నీకు మీ అందరికీ ఈ ఇంట్లో స్థానం లేదు అని సుధాకర్ అంటాడు. అంటే ఇప్పటికిప్పుడు ఎక్కడికి పోయేదబ్బా అని వైజయంతి అంటే, ఏట్లోకి పోయి సావండే పీడ పోతుందని సుధాకర్ అంటాడు. అక్క, ఇందులో నిషి తప్పు ఏమీ లేదక్క, నువ్వు కనుక ఈ పని చేయకపోతే ఆ కేసులో నీకు శిక్ష పడేలా చేస్తాను, మర్డర్ కేసులో ఇరికిస్తానని దివ్యాంక బ్లాక్మెయిల్ చేసింది, అందుకే నిషి ఇలా చేసింది అని యువరాజ్ అంటే, అవునమ్మి, ఈ కుటుంబం కోసమే నిష్క ఇలా చేసిందని వైజయంతి అంటుంది. అంటే కుటుంబం కోసమని ఇంకొకరు బలి చేసేస్తారా అని ధాత్రి వైజయంతిని నిలదీస్తూ ఉంటుంది. అదే అక్కకి ఇలాంటి పరిస్థితి వస్తే ఆనందంగా నిందను మోపి జైలుకు వెళ్ళేది తెలుసా అని కేదార్ అంటాడు. అంటే ఇందులో మా తప్పేమీ లేదు, మేము భయపడి ఇదంతా చేశాము, యువరాజ్ని తప్పించటం కోసమే ఇలా చేశాను తప్పిస్తే వేరే ఉద్దేశం లేదు వదినా అని నిషి యువరాజ్ వేడుకుంటూ ఉంటారు.
నీ అంత గొప్పతనం నాకు లేదు వదిన, అందుకే భయపడిపోయానని నిషి అనడంతో ఇదే చివరిసారి అని కౌశికి వార్నింగ్ ఇస్తుంది. ఏంటమ్మా ప్రతిసారి ఇలా వీళ్ళని వదిలేస్తూ ఉంటే ఎలా అని సుధాకర్ అంటే, ఏందబ్బా కౌశికి క్షమించేసిన తర్వాత మధ్యలో నీ గోలేంటని వైజయంతి అంటుంది. సరే నేను వస్తాను మామయ్య అని సురేష్ అంటే, ఏంటన్నయ్య ఉదయంతో మాట్లాడాల్సింది కానీ చెప్పాల్సింది కానీ ఏమీ లేదా అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. చాలా ఉంది జగదాత్రి, కానీ కౌశికిని నేను వేడుకోకుంటాను, కానీ కౌశికి క్షమించేస్తుంది, కానీ నేను అందుకు అర్హుణ్ణి కాదు. కౌశికి స్థానంలో కనుక నేను ఉండి ఉంటే కౌశికి నా వైపు నిలబడి నా భర్త మంచివాడు అని ఎదిరించి పోరాడి నిలబడేది. కాబట్టి కౌశికి ప్రేమకి నేను అర్హుణ్ణి కాదు. ఎన్నిసార్లు క్షమించినా నాకు ఆ అర్హత లేదు. నేను వస్తాను అంటూ సురేష్ వెళ్తూ ఉంటే, ఏంటి సురేష్ మళ్ళీ ఎప్పట్లాగానే నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోతావా? మళ్ళీ దూరంగా వదిలేసి వెళ్ళిపోతావా? ఇలా గొడవ పడినా ప్రతిసారి వదిలేసి వెళ్తూ ఉంటావా? ఎన్నిసార్లు గొడవ పడినా నా పక్కనే ఉంటాను, జీవితాంతం తోడుగా ఉంటాననే రోజు రావాలంటే నేనేం చేయాలో చెప్పు సురేష్ చెప్పు అని కౌశికి షర్టు కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. నన్ను క్షమించు కౌశికి, ఆ దివ్యాంక అలా మాట్లాడేసరికి నా మైండ్ ఏదోలా అయిపోయి నేను మళ్ళీ నిన్ను అలా నిలదీయాల్సి వచ్చింది, నన్ను క్షమించు అని సురేష్ వేడుకోవటంతో ఇక సురేష్ గుండెలపై పడిపోయి కౌశికి చాలా సంతోషపడుతూ హగ్ చేసుకుంటుంది. తర్వాత ఒక రౌడీ పేషెంట్ వేషంలో స్పృహలో లేని గౌతమ్ దగ్గరికి వచ్చి ప్రాణాలు తీయబోతూ ఉంటారు. ఏంటి డాక్టర్ అర్జెంటుగా రమ్మన్నారంటూ జేడీకేడీ వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. గౌతమ్ స్పృహలోకి వచ్చాడు మేడం, ఇన్ఫామ్ చేద్దామని మీరు మాట్లాడాలి కదా, అందుకే రమ్మన్నానని డాక్టర్ చెప్తూ వాళ్ళందరూ ఇక గౌతమ్ దగ్గరికి వస్తుంటే ఈ లోపల రౌడీ గౌతమ్ గొంతు నులిమేస్తూ ప్రాణాలు తీస్తూ ఉంటాడు. వీళ్ళని చూసి అక్కడి నుంచి పారిపోవటంతో జేడీకేడీ పరుగులు పెడుతూ వెంట పడుతూ ఉంటారు. అయితే అతను జనరల్ వార్డులోకి వచ్చి దుప్పటి కప్పుకొని పేషెంట్ లాగా పడుకొని ఉంటాడు. తప్పించుకున్నాడు. ఇక్కడ చాలామంది పేషెంట్లు ఉన్నారు, అందరు కాళ్ళు చేతులకి కట్లు ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నది కనిపెట్టడం చాలా కష్టం. రమ్య ఒక పని చేయి, మిగతా అన్ని రూములు కరెక్ట్గా ఉండాలి, కానీ ఈ రూమ్లో మాత్రమే పొగ వచ్చేలా చేయాలి. ఇక్కడ ఎవరు నకిలీయో ఎవరు అసలు తెలియటం లేదు, కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే పొగ వస్తే మనకు వచ్చి దొరికిపోతారు అని ధాత్రి ప్లాన్ చెప్పటంతో రమ్య పొగ వచ్చేలా చేస్తుంది. ఆ పొగకి నలుగురు రౌడీలు గది నుండి బయటికి వస్తుంటే, రే కాళ్ళకి కట్లు కట్టుకుంటే సరిపోతుందా, మేనేజ్ చెయ్యాలి కదా, పేషెంట్లని బయటికి తీసుకువెళ్ళండి అని ధాత్రి కేదార్ ఆ నలుగురు రౌడీలపై విరుచుకు పడిపోతారు. అయితే అప్పుడే కళ్యాణి ముసుగు వేసుకొని కేదార్పై కత్తితో దాడి చేయబోతూ ఉంటే ధాత్రి ముసుగుని లాగిపరేసి, ఏ కళ్యాణి నువ్వా, అసలు గౌతమ్ని ఎందుకు చంపాలని చూస్తున్నావు అంటే, గౌతమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి గౌతమ్ని చంపాలని చూస్తున్నావంటే సుజాత మర్డర్ కేసుతో నీకు సంబంధం ఉంది కదా, చెప్పు, చెప్తావా లేదా అని రాత్రి కళ్యాణి గొంతు నిలిమేస్తూ నిలదీస్తూ ఉంటుంది. మమ్మల్నే చంపాలని చూస్తావా, గౌతమ్ నిజం చెప్పబోతూ ఉంటే నువ్వే కదా యాక్సిడెంట్ చేయించావు, సుజాతకి నీకు ఉన్న సంబంధం ఏంటి, సుజాతని ఎందుకు చంపావు, నిజం చెప్తావా లేదా అని రాత్రి నిలదీస్తూ ఉంటే, నాకేం తెలియదు మేడం, నాకు ఏ పాపం తెలియదు మేడం అని కళ్యాణి చెప్తూ ఉంటుంది. చూడు పోలీసులకే అబద్ధం చెప్తావా, నీ కాల్ డేటా గౌతమ్తో మాట్లాడినట్లు వచ్చింది, అంతేకాదు సుజాత చనిపోయిన రోజు నైట్ నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్లు ఫోన్ సిగ్నల్స్ కూడా మాకు తెలిసాయి, మర్యాదగా నిజం చెప్తావా లేదా, సుజాతను చంపింది నువ్వే కదా అని జేడీకేడీ నిలదీయడంతో అవును మేడం నిజం చెప్తాను మేడం అని చెప్తూ ఉంటుంది. మేడం సుజాతకి రమేష్తో పరిచయం అయిన తర్వాత లైఫ్ స్టైలే మారిపోయింది, అలాంటి లైఫ్ స్టైల్ నాకు కూడా కావాలనుకున్నాను, కానీ రమేష్ సుజాతని ట్రూగా లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, కానీ పిల్లలు ఒప్పుకోకపోవటంతో సుజాతని దూరం పెట్టాడు. అప్పుడు నేను సుజాత దగ్గరికి వెళ్ళి, చూడు అలా నిన్ను దూరం పెట్టడం కరెక్ట్ కాదు, నేను కడుపుతో ఉన్నానని చెప్పి నువ్వు బ్లాక్మెయిల్ చేస్తూ ఒక వీడియో పంపించు అని వీడియోని సెండ్ చేశాను. తర్వాత రిలాక్స్ అవ్వమని జ్యూస్లో విషం కలిపి సుజాతకి ఇచ్చాను అని కళ్యాణి చెప్తుంటే చూపిస్తూ ఉంటారు. విషం కలిసిన జ్యూస్ తాగగానే సుజాత చనిపోయింది. అయితే అప్పుడే గౌతమ్ మీల్స్ ప్యాకెట్ తీసుకొని సుజాత కోసం అక్కడికి వచ్చి, నేను సుజాతను చంపేశానని ఎంత పని చేసావు, నేను ఈ విషయం వెంటనే పోలీసులకి చెప్తానని బెదిరించాడు. కాకపోతే నువ్వు కోటీశ్వరుడు అవుతావు, నాతో చేతులు కలుపు అని నేను వేడుకున్నాను. గౌతమ్ మంచివాడే అయినా కూడా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకే నాతో చేతులు కలిపాడు. తర్వాత నేను రమేష్కి ఈ వీడియోలు చూపించి సుజాతని అడ్డు పెట్టుకొని తనతో ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ నేను కోట్లు సంపాదించవచ్చు అనుకున్నాను, కానీ రమేష్ ఎదురు తిరిగాడు, నన్ను దూరం పెట్టేశాడు. తర్వాత గౌతమ్ మహేష్ అనే అతనికి ఫోన్ చేసి బాడీని డిస్పోజ్ చేయాలని అడగటంతో చెరో కోటి ఇస్తాను, ఆ వీడియోని పంపించమని చెప్పాడు. మేము అలాగే చెరో కోటి తీసుకొని ఆ వీడియోని సెండ్ చేశాము.
ఆ మహేష్ చెప్పిన లొకేషన్‌కి మేము బాడీని తీసుకువెళ్ళాము. అదే కౌశిక్ గారి స్థలమే అని మాకు అస్సలు తెలీదు. అతను చెప్పాడు. మేము చేశాము. అంతేనని అనడంతో ఆ మహేష్ ఎవరు అని ధాత్రి, కేదార్ ఆలోచిస్తూ ఉంటారు. ఏమో మేడం మాకు తెలీదు. మేము జస్ట్ అతను చెప్పింది చేశామని కళ్యాణి చెప్తుంది. కౌశిక్‌కి ఈ కేస్‌తో ఎలాంటి సంబంధం లేదు అని న్యూస్ ఛానెల్‌లో రావటం చూసి, అబ్బా! ఈ జేడీ మళ్ళీ కాపాడేసింది అని దివ్యాంక మండిపడుతూ ఉంటే, వెంటనే జేడీ దివ్యాంకకి ఫోన్ చేసి, ఏంటి మహేష్‌ని అండర్ గ్రౌండ్‌కి పంపించేశాను. ఈ కేస్‌లో నువ్వు సేఫ్ అయిపోయావు. మహేష్ కూడా దొరకడనుకుంటున్నావా? మహేష్ నీ మనిషి అని నాకు తెలిసిపోయిందని జేడీ చెప్పగానే దివ్యాంక షాకింగ్‌గా వింటూ ఉంటుంది.